దంత వైద్య విధానాలు ఎంతగా అభివృద్ధి చెందాయంటే మనము ముఖాలను మార్చేయచ్చు, దంతాలను మార్చేసేయచ్చు. ఎటువంటి శరీర ఆకృతి కావాలంటే చేసుకుంటున్నారో, ఎటువంటి ముఖ ఆకృతి మార్చుకోవాలనుకుంటే కూడా చేయొచ్చు. తర్వాత వాళ్ళని గుర్తుపట్టలేనంత స్టేజ్గా అందంగా తయారవుతారు. ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళని అడిగినట్లయితే మీ ప్రతి వాళ్ళ స్మైలు వెనకమాల, అందమైన పలువరుస వెనకమాల, ఆరోగ్యమైన పలువరుస వెనకమాల ఒక దంత వైద్యుడి యొక్క సహకారం ఉంటుంది. కాబట్టి విజిట్ ఏ డెంటిస్ట్ ఎవ్రీ 6 months. ఆరోగ్యమైన నోటి ఆరోగ్యం బాగుంటే దేహ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా నోరు మంచిదైతే ఊరు మంచిదైనట్టు, మైండ్ యువర్ టంగ్ అన్నట్టు, నోటి నుంచే జీర్ణం అవుతుంది. కాబట్టి తినే ఆహారం మీద మనము ధ్యాస పెట్టి ఏది తినాలో ఏది మాట్లాడాలో అనేది తెలుసుకున్నప్పుడు సర్వరోగాలకు నోరి రహదారి కాదు, సర్వ కార్యాలకు సాధించుకోవటానికి వాటి నోటి చలవ అంటారు చూసారా, అలాంటి దీవెనలు మనకు అందుతాయి. కాబట్టి మాట మంచిగా ఉండాలి, మన యొక్క భావాలు మంచిగా ఉండాలి, పలికే భావం మంచిగా ఉండాలి అంటే దంతాలు దవడలు మంచిగా, నాలుక మంచిగా ఉండాలి.